ఇదే చివరి ఓసీ సర్కార్. తెలంగాణలో రాబోయేది బీసీ సర్కారే. ఈడబ్ల్యూఎస్ కోటాతో ఓబీసీలకు అన్యాయం. తెలంగాణ ఎంపీలంతా ముక్త కంఠంతో స్పందించాలి. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తాం. రాజకీయాల్లో ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం భేటీ. ఇక తెలంగాణలో ఇదే చివరి ఓసీ సర్కార్ అని, రాబోయేది పక్కా బీసీ సర్కారేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. మంగళవారం ఢిల్లీలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాల విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఓబీసీలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలను అప్పనంగా తన్నుకుపోతున్నారని చెప్పారు. వెంటనే దీన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఎంపీలందరూ ముక్తకంఠంతో స్పందించాలని కోరారు. ఓబీసీల హక్కుల సాధన కోసం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. అన్ని పార్టీల నాయకులతో కలిసి బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు సాగుతామని, తెలంగాణలోని బీసీ నాయకులంతా కదిలి రావాలని పేర్కొన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఓబీసీల జాతీయ సదస్సును దిగ్విజయం చేయాలని రాష్ట్ర ఓబీసీ నేతలను కోరారు. ధర్నాకు బీసీ మేధావులు, తర్వాత నాయకులు, విద్యార్థులు, బీసీలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఓబీసీల హక్కులు, తర్వాత రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్పిండు. తర్వాత అక్కడ చిరంజీవులు సార్ కూడా ఇక జాతీయ స్థాయిలో ఓబీసీ నినాదం, మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్లలో ఓబీసీల మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, వట్టే జానయ్య యాదవ్ తదితరులతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో వివిధ నాయకులు భేటీ కాబోతున్నారన్నారు. మల్లన్న భుజస్కంధాలపై బీసీ ఉద్యమం. ఓట్లు మావి సీట్లు మావి అంటూ బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేయడంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాత్ర కీలకమని చెప్పారు. ఓవైపు వెలమ, మరోవైపు రెడ్డి రాజ్యం నడుస్తున్న సమయంలోనే అగ్ర కులాల ఆధిపత్యంపై తిరుగుబావుట ఎగిరేసి బీసీ సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మల్లన్న ఎన్నికైన తర్వాత ఆ ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకప్పటి వరకు బీసీ వాదం వినిపించేందుకు సైతం లీడర్లు వెనుకడుగు వేసే పరిస్థితి. కానీ క్యూనీస్ వేదికగా బీసీల తరపున కొట్లాడడం, ఉద్యోగ నోటిఫికేషన్లలో బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల జరుగుతున్న అన్యాయంపై తొలిసారిగా గలం విప్పింది మల్లన్న. పలుమార్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఈడబ్ల్యూఎస్ కోటాపై పునరాలోచించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా బీసీ సభలు పెట్టి క్షేత్రస్థాయిలో బీసీలో చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కలిసి ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీలకు జరిగే అన్యాయాన్ని వివరించారు. తెలంగాణ ఎంపీలు సైతం ఈ వ్యవహారంపై గలం విప్పాలని కోరారు. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొనసాగుతున్న పోరాటంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 100% అక్కడ ఎవరైతే అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు అన్యాయానికి గురవుతూ ఉంటే మరి ప్రభుత్వాలు అట్లా ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. 100% బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి, కేటాయింపులో జరుగుతున్నటువంటి అన్యాయం, తర్వాత ఇక్కడ ఏది రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లే లేవు. దీంతో ఇక్కడ సీట్లు లేవా, తర్వాత ఓట్లేమో బీసీలే మాత్రం, సీట్లు మాత్రం కావు. దీంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఒక్కసారి క్యూ న్యూస్ చూసే ప్రేక్షకులు ఒకసారి లైక్ ఇవ్వండి, తర్వాత షేర్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నిన్న అన్న గట్టిగానే అరుచుకున్నాడు ఢిల్లీలో. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం, రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడ్డటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇవాళ బీసీల ఓట్లతోనే రాజకీయం చేస్తున్నటువంటి ధర్మిల బీసీలకు రాజకీయ వాటా చట్టపరంగా దక్కాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఓవైపు, మరోవైపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలను కుల జనాభాగా కులపరంగా లెక్కించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను
అన్ని పార్టీల ముందు ఉంచుతూ ఇవాళ ఢిల్లీలో మేమందరం కలిసి చిరంజీవులు గారు కానీ వట్టే జానయ్య గారు కానీ లేకపోతే సూర్యారావు గారు కానీ కిరణ్ గారు కానీ ఆ తర్వాత అర్జున్ గారు కానీ ఇట్లా చాలా మందిని వివిధ పార్టీల నాయకులతో కలిసి కులగణనకు డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరికొంతమందిని కూడా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఈ భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉన్నారు. కేంద్ర ఉద్యోగాల విషయంలో కానీ రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓబీసీలను మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కుదించి 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ అమలు చేయడం అన్యాయం అని చెప్తూ, అలాగే 60% ఉన్నటువంటి బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయడం అనేది కూడా అన్యాయం అని చెప్తూ ఇక్కడ మేము వినతి పత్రాలు ఇస్తూ మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 11 తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఓ సదస్సు, ఓబీసీల జాతీయ సదస్సు మరియు ధర్నా కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. ఆ ఫోరానికి కూడా మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించి ఓబీసీల హక్కుల సాధన కోసం, ఓబీసీలకు సరైన రాజకీయ వాటా సాధన కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముక్త కంఠంతో తెలంగాణలో ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాల్సిందిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల ఇది బీసీలకు సంబంధించింది. మరి రాచకొండ రమేష్ అన్న కూడా బీసీలదో పాట రాసిండు. ఏం పాటనే ఒకసారి ముక్కలు వాడు బీసీల పాట రాస్తేవి కదా. అదే ఇంకెప్పుడు ఒక ముక్క వాడు. నేను పాడేటోని కాదు, చెప్పేటోని. రేపు ఒక గాయకుడిని తీసుకొని వచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కానీ బీసీలు రాజ్యాధికారంలోకి రావడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకనంటే ఎన్నో ఏళ్ళుగా ఓట్లు వేసేందుకు వాళ్ళకి సీట్లు మోసేందుకే బతుకున్నాం మనం. ఇప్పుడు మన కుర్చీలో మనం కూర్చుంటే తప్పేం లేదు. అందుకని ఇంకెప్పుడు బహుజన అని చెప్పని గట్టిగానే అడగాల్సి వచ్చింది. అడిగినాం. ఎందుకనంటే రేపు రాబో తరాలు రేపు రాజ్యంలో ఉంటే కానీ బీసీలు ఇండస్ట్రియల్ పరంగా లేకపోతే ఆర్థికంగా ఎకనామికల్గా ఎట్లా చూసుకున్నా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎట్లనైనా ముందుకు తీసుకుపోతేందుకు నా వంతు పాత్ర నేను ఖచ్చితంగా బీసీగా నిర్వర్తిస్తాను. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.